నేను విన్నాను అని. ప్రజల కష్టాలన్నీ చూసి విని ఆ రోజు ఏదైతే ఈ కష్టాలు లేకుండా నేను ముఖ్యమంత్రిని అయిన తర్వాత ప్రజలకు ఆనందాన్ని ఇవ్వాలని సంకల్పించారో అనుకున్న తడువుగానే ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి వ్యక్తి కళ్ళల్లోనూ ఆనందాన్ని చూస్తూ వారి బాధలన్నీ ఆయన మోస్తూ పరిపాలన అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా రైతుల కోసం రైతు భరోసా ఇటువంటి ఎన్నో పథకాలు కూడా ఆయన అందిస్తూ వచ్చారు. ముఖ్యంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకంతో ఎంతోమంది రైతులు లాభాన్ని పొందడం జరిగింది. ఇవాళ ప్రతి రైతు నీళ్లు పొలాలకు అంది ప్రాజెక్టులతో సుభిక్షంగా కళకళలాడుతూ సంక్రాంతి రోజున ఒకప్పుడు మనం విన్న భారతదేశంలో రైతు ఎలా అయితే పంటల్ని ఇంటికి తీసుకొచ్చి ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకునేవారో అంతే ఆనందంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండుగను జరుపుకుంటూ వస్తున్నారు. జలయజ్ఞం జలకళ లాంటి ప్రాజెక్ట్స్తో పథకాలతో ఇవాళ ఆంధ్రవని నీటితో పొంగి పొర్లుతోంది. పొలాలన్నీ నిండు గర్భిణిలాగా పంటలతో మోస్తూ ఇవాళ ఆ పంటంతా ఇంటికి తీసుకొచ్చుకొని అలాగే వ్యవసాయానికి సాయపడ్డటువంటి పశు సంపదతోటి పంటతోటి ఆనందంగా ఇవాళ రైతులు ఉన్నారంటే ముమ్మాటికి అదంతా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చల్లని చూపు వల్లే అని ఎటువంటి సందేహం లేకుండా మనం చెప్పొచ్చు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తెలుగు ప్రజలందరినీ ఉద్దేశించి పర్వదిన శుభాకాంక్షలు కూడా తెలియజేయనున్నారు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే ఈ వేదిక అంతా కూడా ఒక్కసారి మన గ్రామీణ వాతావరణాన్ని తలపించే విధంగా హరిదాసులు, గొబ్బెమ్మలు, ముగ్గులు, గాలిపటాలు, సంక్రాంతి అంటే మనందరికీ గుర్తొచ్చే ప్రతి అంశం కూడా ఈ వేదిక చుట్టుపక్కల మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది. మరికొద్ది క్షణాల్లోనే మన అభిమాన ముఖ్యమంత్రి మనం అందరం గుండెల్లో పెట్టుకొని కొలుచుకుంటున్నటువంటి మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా మరికొద్ది క్షణాల్లోనే వేదిక వద్దకు రానున్నారు. నవరత్నాలు లాంటి ఎన్నో పథకాలని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకు సంబంధించిన కొన్ని ప్రధానమైన పథకాలు కూడా మనం ఇక్కడ సెట్స్లో చూడొచ్చు. ముఖ్యంగా ప్రజలకు ఏం కావాలో ఆయనకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఆయన పదవిలోకి రాకముందు ప్రతి గడప గడపకు తిరిగి ప్రతి వ్యక్తి కష్టనష్టాలని తెలుసుకున్నారు పాదయాత్రలో భాగంగా. ఆ రోజు ఒక్కొక్కరి బాధలు విని చెలించి ఆయన అప్పుడే సంకల్పించుకున్నారు, ఈ బాధలన్నీ నేను పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజలకు ఈ బాధలు లేకుండా చేయాలి, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించుకోవాలని ఆ రోజు సంకల్పించుకున్నారు. ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారో మనందరికీ తెలుసు ఒక్కొక్కటిగా 5 కోట్ల ఆంధ్రావనికి కావాల్సిన కాంక్షలన్నీ నెరవేరుస్తూ వస్తున్నారు. అటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి అయినటువంటి భారతి గారితో కలిసి మరికొద్ది నిమిషాల్లో వేదిక వద్దకు రానున్నారు. జగన్ నేత, జగన్ మెచ్చిన నేత, ప్రజలందరూ గుండెల్లో పెట్టుకుని దైవంలాగా కొలుచుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి అయినటువంటి భారతమ్మతో కలిసి ఇప్పుడే సభా ప్రాంగణంలోకి అడుగు పెడుతున్నారు. వారికి ముందుగా సభాముఖంగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షల్ని తెలుగు ప్రజలందరి తరపున తెలియజేసుకుంటున్నాము. మంగళహారతంతో ముఖ్యమంత్రి గారికి బ్రాహ్మణులు స్వాగతాన్ని తెలియజేస్తున్నారు. మంగళ వాయిద్యాల మధ్య మంగళకరమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సభా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. ఇక్కడ ప్రాంగణం అంతా ముందు నుంచి చెప్తున్నట్టుగా సంక్రాంతి వాతావరణాన్ని అద్భుతంగా మనకు కనిపిస్తోంది. ముగ్గులు, గాలిపటాలు, గొబ్బెమ్మలు, తోరణాలు. అసలు సంక్రాంతి అంటే ఒక గ్రామంలో ఎలా ఉంటుంది, వాళ్ళ విజయవాడ క్యాంప్ ఆఫీస్లో ఒక పల్లెటూరికి వెళ్ళి సంక్రాంతిని అంతా చూస్తున్న ఒక అనుభూతి కలుగుతుంది. గంగిరెద్దులు, హరిదాసులు, మంగళ వాయిద్యాలు, రేగిపళ్ళు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా దగ్గరుండి ముఖ్యమంత్రి వర్యులు వారి సతీమణి భారతి గారితో కలిసి సందర్శిస్తూ వస్తున్నారు.
మనం లైవ్లో చూస్తున్నాము. అడగండి అమ్మైనా అన్నం పెట్టదని మనం చాలాసార్లు వింటుంటాము. కానీ 5 కోట్ల మంది ప్రజలు అడగకుండానే ఎన్నో వరాల్ని అందిస్తున్నటువంటి తండ్రి మనల్ని పరిపాలిస్తున్నటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని చాలా మంది భావిస్తున్నటువంటి ఒక ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారు. అతి చిన్న వయసులోనే ఎటువంటి సైన్యము లేదు, ఏ బలగము లేదు, తన సంకల్పం మాత్రమే తన సైన్యంగా బలంగా తనొక్కరే పోరాటం చేసి ఇంటింటికి నడిచి ప్రజల కష్టాన్ని తెలుసుకొని ఇవాళ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను చేపట్టి ఒక్కసారిగా రాజకీయ చరిత్రలో ఉద్దండులందరూ కూడా ఆయన వైపు తల తిప్పుకొని చూసేలాగా ఆశ్చర్యం కొలిపేలాగా అద్భుతంగా అతి చిన్న వయసులోనే ఎంతో అనుభవజ్ఞులాగా పరిపాలన అందిస్తున్నటువంటి మన అందరి నేత, ప్రజల నేత, జనం మెచ్చిన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మ గారితో కలిసి రైతులతో మాట్లాడడం జరుగుతోంది. ఇందాకే మనం చెప్పుకున్నాము, రైతు భరోసా, 0 వడ్డీ, రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్, తర్వాత రైతు పంట ఇంటికి రావాలన్నా పంట పండాలన్నా కావాల్సింది నీరు. గత కాలంలో ఆంధ్రప్రదేశ్లో నీరు సరిగ్గా లేక, ప్రాజెక్టులు లేక, రైతులకు సరైన అవకాశాలు లేక, పెట్టుబడి ఇవ్వలేక ఎంతో బాధల్ని అనుభవించిన రైతులకు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో వెంటనే ఏ నీటి కోసం ఇబ్బంది పడ్డారో జలయజ్ఞం, వైఎస్ఆర్ జలకళ లాంటి పథకాలతోటి రైతులకు పంట పొలాల్లోకి నీరు మళ్లేలాగా ఎన్నో చర్యలు చేపట్టి రైతు భరోసా, 0 వడ్డీతో వాళ్ళ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని తొలగించి ఎన్నో పథకాల్ని, ఎన్నో కార్యక్రమాల్ని వాళ్ళ నాన్నగారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే రైతు బంధులాగా ఉన్నారో ఈయన కూడా మరొక్కసారి నేను రైతు పక్షపాతిని అని నిరూపిస్తూ పాలన అందిస్తున్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇక్కడ సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసినటువంటి అన్ని ఏవైతే పండుగ వాతావరణాన్ని, పల్లె వాతావరణాన్ని మన కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్న సెట్స్ ఉన్నాయో వాటన్నింటినీ గమనిస్తూ వస్తున్నారు. ఈనాటి సీఎం క్యాంప్ ఆఫీస్ ఒక్కసారిగా గ్రామ వాతావరణంతో నిండిపోయింది. ప్రతి ఒక్కరిని అదే చిరునవ్వు, కష్ట సమయంలోనూ అదే చిరునవ్వు, ప్రజల కన్నీళ్లను తూడాలని దృఢ సంకల్పం తీసుకున్న సమయంలో అదే చిరునవ్వు, ఎప్పటికీ మాసిపోని చిరునవ్వు, ప్రజలందరి ముఖాల్లోనే కూడా అదే చిరునవ్వును చూడాలనే సంకల్పం నిండుకున్న చిరునవ్వు అది. ఆ చిరునవ్వుతోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సభా ప్రాంగణంలో ఉన్న ప్రతి అంశాన్ని చూస్తూ వస్తున్నారు. పండగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది పలహారాలు. ఈరోజు సభా ప్రాంగణం వద్ద నోరూరించి పిండి వంటలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి వర్యులు సతీమణి భారతమ్మ గారితో కలిసి పిండి వంటల ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఒక్కటి కాదండి, అటు రైతులు అలాగే ఇటు మహిళలకు వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా లాంటి ఎన్నో పథకాలను అందిస్తూ ఒకరు ఇద్దరినే సరిగ్గా చూసుకోవడం కష్టంగా భావించే తరుణంలో 5 కోట్ల ఆంధ్ర ప్రజల్ని, పిల్లల్ని, పెద్దల్ని, మహిళల్ని, వృద్ధుల్ని, వికలాంగుల్ని, రైతుల్ని, ఇలా అందరినీ, విద్యార్థుల్ని, ఇంతమందిని కంటికి రెప్పలాగా కాచి కాపాడుతూ అతి తక్కువ సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో కని విని ఎరుగని రీతిలో సంక్షేమ పథంలో నడిపిస్తున్నటువంటి సారథి, అభివృద్ధికి వారధి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. పేదల కోసం, పేదలందరికీ ఇంటి స్థలం మరియు ఇళ్లను కట్టించడం మొదలు పెడితే ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉంటాయంటారు. అటువంటి ఆరోగ్యం కోసం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ కంటి వెలుగు లాంటి అనేక పథకాల్ని రూపకల్పన చేశారు. చిన్నపిల్లల చదువు కోసం జగనన్న అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, విద్యా కానుక వంటి మరెన్నో అద్భుతమైన పథకాల్ని రూపొందించారు. జగన్మోహన్ రెడ్డి గారు సభా ప్రాంగణంలోని ప్రతి అంశాన్ని గమనిస్తూ వస్తున్నారు. తల్లి తండ్రి అన్నీ తానై కార్యక్రమాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి 5 కోట్ల ఆంధ్ర ప్రజల తరపున భోగి, సంక్రాంతి, కనుమ పర్వదిన శుభాకాంక్షలు. బాలింతలు, చంటి పిల్లల ఆరోగ్యం కోసం కూడా ఆలోచించి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని రూపొందించడం జరిగింది. గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మోడల్గా. ఆ చూడ్డానికి వస్తున్నారు. సచివాలయం అంటే సాధారణంగా ఏ ఢిల్లీలోనో లేదా రాష్ట్ర రాజధానిలో మాత్రమే ఉంటుందనుకుంటారు. అటువంటిది పరిపాలనను ప్రజల చెంతకు చేసేందుకు గ్రామానికి సచివాలయాలు ఏర్పాటు చేసి గడప గడపకు పరిపాలన సౌలభ్యాన్ని అందిస్తూ
ప్రజలు ఎక్కడుంటే అక్కడికే ప్రభుత్వాన్ని పాలనని తీసుకువెళ్ళిన మాటల్ని ఆచరణలో చూపించినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత గ్రామంలో ఉన్నటువంటి లోగిలి వద్ద కూడా వెళ్లారు. ఈరోజు ఈ ప్రాంగణం అంతా కూడా గ్రామ వాతావరణాన్ని కల్పిస్తోంది. అలాగే ప్రభుత్వ పాఠశాల కూడా ఈ ప్రాంగణంలో ఉంది. మరికొద్ది క్షణాల్లో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మోడల్ ప్రభుత్వ పాఠశాల వద్ద కూడా వచ్చి ముఖ్యమంత్రి వర్యులు చూడనున్నారు. హరిదాసులు, గంగిరెద్దులు అన్నింటితో కళకళలాడుతున్న ఈ వేదిక వద్ద ప్రతి ఒక్కరిని చెదిరిపోని చిరునవ్వుతో పలకరిస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. కొన్ని వేల కిలోమీటర్లు నిర్విఘ్నంగా పాదయాత్ర చేసిన సమయంలో మనం చూసిన ఆ చిరునవ్వు ఇన్నేళ్లుగా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అదే చిరునవ్వును ప్రజలందరికీ పంచుతూ వస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు. మండవ లోగిల్ని కూడా చూస్తున్నారు. అక్కడే మన